దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు క్షేమము కలుగును అంటూ ఉన్నాడు. మీకు క్షేమం కలుగుతుందట. ఎలా ఉంటే, ఏమి చేస్తే మీకు క్షేమం కలుగుతూ ఉంది? వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో నా కుమారుడా అని వాక్యం సెలవిస్తా ఉంది. నా కుమారుడా అన్న దగ్గర ఆడవాళ్ళైతే నా కుమార్తె అని పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, నా కుమారుడా లేదా నా కుమార్తె, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలుగజేయును. ఇంత చక్కని మాట అండి. మీకు శాంతి కలగాలంటే, మీకు క్షేమము కలగాలి అంటే, మీకు సుఖజీవముతో గడిచేటటువంటి సంవత్సరములు మీకు కలగాలి అంటే, దేవుని యొక్క ఉపదేశమును నీవు మరవకుండా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలని హృదయపూర్వకముగా నీవు గైకొనేటటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు సుఖజీవముతో గడిచేటటువంటి సంవత్సరములను దేవుడు నీకు కలగజేస్తాడు. అంటే క్షేమమును ఆయన నీకు కలగజేస్తాడు అని అర్థము. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును వింటారో, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఉంటారో, వారికి వ్యతిరేకముగా ఉన్నటువంటి రోగమే కావచ్చు, బాధలే కావచ్చు, దయ్యముల యొక్క స్థితి కావచ్చు, మరి ఏదైనా సరే, నీతో యుద్ధము చేస్తున్న ఏదైనా నీ పైన గెలుపు పొందుకోదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీవు దేవుని మాటల్ని గైకొని ఉన్నావు కాబట్టి, దేవుడు నీకు తోడై ఉన్నందున వాటిపైన నీకు విజయమును కలగజేస్తూ ఉన్నాడు. దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న, వేదనలో ఉన్న, ఒంటరితనంలో ఉన్న, నీకు జాబ్ రాలేకపోతున్నా, ఎలాంటి దుఃఖపరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా దేవుడు నీకు దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని, విజయమును, శాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అవును, దేవుడు చెప్పినటువంటి మాటల్ని గైకొని వాటిని మీకు లోబడ్డప్పుడు దేవుని బిడ్డలారా, తమ దినములు, మీ దినములను క్షేమముగాను, మీరు గడిచేటటువంటి సంవత్సరములు సుఖ జీవితముగా మీరు వెళ్ళబుచ్చుకుంటారు అని చెప్పి మాట్లాడుతూ, ఒకవేళ వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక వారు చనిపోయేదరు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినాడు, వాక్యమును వినిపింపజేస్తున్నాడు. జ్ఞానం కొదువుగా ఉందా? ఆయన అడుగు, సమృద్ధిగా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటల్ని గైకొను, ఆయన ఆజ్ఞల్ని గైకొను. ఆయన మాటల్ని నువ్వు లోపడ్డప్పుడు ఏ శత్రువైనా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుడు నీకు విజయమునిస్తాడు, నీకు క్షేమమును కూడా ఆయన కలగజేస్తా ఉంటాడు. ఒకవేళ నువ్వు అవిధేయత చూపినట్లయితే, ఆలకింప ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, శత్రువుల బాణముల చేత నీవు నశించేదవు అని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. నీ కుటుంబంలో నీ ఒక్కడివి దేవునికి లోబడ్డట్లయితే నీవు, నీ కుటుంబము రక్షించబడుతుంది, క్షేమముగా ఉంటది, సుఖ జీవనముతో గడిపేటటువంటి సంవత్సరములు మీరు గడుపుతారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనములో, నీ దేవుడిన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. ఆ రీతిగా దేవుడు మీకు, మీ కుటుంబానికి క్షేమమును అనుగ్రహించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.